హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన రోజు ప్రశస్తమైన రోజేనండి. ఎందుకంటే రోజు ఒక దయా కిరీటంలో ఒక మణిగా, ఒక మాణిక్యంగా మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు 24 గంటలతో ఫుల్లీ ప్యాక్డ్. మనం ఎలా ఉపయోగించుకుంటామో దాన్ని బట్టే మనం దీవించబడతాం. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవునికి మన సమయాన్ని అప్పగించుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీవిచ్చిన రోజు నీతో గడపాలని నీ సన్నిధికి వచ్చాము. మమ్మల్ని అభిషేకించమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఎవరండి మీరెవరు? మన దేశంలో మీరెవరు అనగానే కులం చెప్తారు, లేకపోతే వృత్తి చెప్తారు, లేకపోతే పలానా అని మన ఇంటి పేర్లు, మన యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మన స్టేటస్, లోకంలో ఏ వృత్తిలో ఏ స్థాయిలో ఉన్నామన్న గొప్పలు చెప్పుకుంటుంటాం. కానీ ఒక్కసారి మనం క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత మనం ఎవరమో మనం తెలుసుకోవాలి. క్రీస్తును ఎరగక ముందు మనకు ఎన్ని ఉన్నా, ఎన్ని లోక సంబంధమైనటువంటి ఉన్నతమైన స్థానాలు, కులాలు, జాతులు, ఆస్తులు, పాస్తులు, మెరిట్స్ ఎన్నున్నా మనమందరము పాపులు. ఈ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నారు. అయితే ఒక్కసారి మనం పాప విముక్తి పొందిన తర్వాత, పాప విమోచన కలిగిన తర్వాత, మన పాపముల కొరకు పశ్చాత్తాపడి ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారిపై నూతన హృదయమును, నూతన స్వభావమును పొందుకున్న తర్వాత, మారు మనస్సు పొంది రక్షించబడిన తర్వాత మనం ఎవరం అనేది గుర్తు చేసుకోవాలి. మనం ఇక భూ సంబంధమైన వారివి కాదు. మనము పరలోక వారసులం. మన పౌరస్థితి పరలోకములో ఉన్నది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, 2వ అధ్యాయం 8వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయములను ప్రచురము చేయుట నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఎవరట? రాజులైన యాజక సమూహము, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. ఎందుకు పనికిరాని మనల్ని రాజులుగా చేస్తున్నాడు దేవుడు. రాజులే కాదు, రాజులు యాజకులుగా చేస్తున్నాడు. రాజులైన యాజక సమూహములు, ఏర్పరచబడిన వంశము, అన్ని వంశాలలో ఉన్నతమైన ఏర్పరచబడిన దేవుడు ఏర్పరుచుకున్న జనం, దేవుడు అభిషేకించిన జనం, దేవుడు కోరుకున్న జనం, దేవునిని మహిమపరిచే జనం, దేవుడు తోడై ఉన్న జనం. ఏ యోగ్యత లేని మనల్ని దేవుడు తన జనులుగా చేసుకున్నాడు. జనులుగా కాదు, ఏంటండి? ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనంగా చేశాడు. అలాగే క్రైస్తవుడు, క్రీస్తుని నమ్మానన్నవాడు పరిశుద్ధంగా ఉండాలండి. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. లోకానుసారంగానే బ్రతుకుతూ నేను దేవుని బిడ్డని చెప్పుకోవద్దండి దయచేసి. లోకంలో ఉన్న వాళ్ళందరూ చేసే పనులే మీరు చేస్తుంటే మీకు యేసయ్యకు ఏ సంబంధం లేనట్టే.
పేరుకి మాత్రం ఆయన పేరు పెట్టుకున్నారే కానీ మీ బ్రతుకులో మార్పు లేదండి. ఇవాళ మనకి ఐడెంటిటీ కార్డు ఉంది చూసారా, ఒక ఆధార్ కార్డు కాకుండా ఆ కంపెనీల్లో ఆ ఫ్యాక్టరీలో కార్డు మన ఆధార్ కార్డు అనుకోండి, ఏంటంటే అది మనల్ని ఇండియన్ అని చూపిస్తుంది, లేక నువ్వు ఈ ఫలానా కంపెనీకి చెందిన వ్యక్తివి అని చూపిస్తుంది. ఈ రోజుల్లో చాలామంది సైబర్ దొంగలు, అంటే కంప్యూటర్లో దొంగలు ఏం చేస్తున్నారంటే మన ఐడెంటిటీని కాపీ కొట్టేసుకుంటున్నారు. మన నెంబర్ కానీ, మన ఫోన్ నెంబర్ కానీ, మన ఈమెయిల్స్ కానీ, మన యొక్క కోడ్స్ కానీ, వాటిని ఎట్లా చేస్తారో వారు సెక్యూర్గా ఉన్నది అనుకున్నటువంటి సోషల్ మీడియాలో కూడా ఇవాళ అలాంటి థ్రెడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. వాడు ముఖ్యమైన పని ఏంటి, మన ఐడెంటిటీ కొట్టేసి ఆ ఫేక్ ఐడెంటిటీతో, మన ఐడెంటిటీతో వాడు మనలాగా బతకడానికి ప్రయత్నిస్తున్నాడు, తప్పించుకోవడానికి ప్రయాణాలు చేయటానికి. చూసారండి, ఇవాళ దేవుడు మనకిచ్చినటువంటి ఈ భాగ్యం, రాజులైన యాజక సమూహం, మనల్ని ఏర్పరచబడిన వంశం, పరిశుద్ధ జనంగానే ఉండాలని కోరుతున్నారు. వాళ్ళు క్రైస్తవులను పేరు పెట్టుకుంటున్నారు కానీ వాళ్ళ పరిశుద్ధత లేదు. మేబీ వాళ్ళని ఏమనాలో తెలియదు, ఫేక్ క్రిస్టియన్స్ అనాలా ఏంటండి. వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర ఒకవేళ క్రైస్తవులు ఉంటే, లేకపోతే ఒక విశ్వాసులు ఉంటే, లేక ఒక సంఘానికి వెళ్ళే విశ్వాసుల సమూహం పేరు పెట్టుకొని నేను కూడా సంఘ విశ్వాసిని అంటూ భయంకరంగా ద్విమనసుతో జీవించే వాళ్ళు ఉన్నారండి, వేషధారణతో జీవించే వాళ్ళు ఉన్నారు. అందుకే జాగ్రత్త, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ ఐడెంటిటీని నువ్వు కాపాడుకో, నీకు ఇచ్చిన ఆధిక్యతను నువ్వు కాపాడుకో, నిన్నెంత గొప్పవాడిగా చేశాడో గుర్తించు. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు ఒక పూట కూటి కొరకు అభ్యసుకున్నాడు ఏసావు. అలాగే వాళ్ళ చాలామంది దేవుడిచ్చిన గొప్ప రక్షణ భాగ్యాన్ని అల్పకాల పాపభోగం కోసం అభ్యసుకుంటున్నారు. తాత్కాలిక లోక సంబంధమైన కార్యాల కోసం మనసాక్షిని పాడు చేసుకుంటున్నారు. దయచేసి అలా చేయకండి. మీరెవరో తెలుసుకోండి. ఎవరండి మనం? పరిశుద్ధ జనం, దేవుని సొత్తు అయిన ప్రజలు. వి బిలాంగ్ టు గాడ్. దేవుని సొత్తు మనం విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనం విలువ పెట్టుకున్న మనం దేవునికి సొత్తుగా ఉన్నామండి. ఈ దేహములతో దేవుణ్ణి మహిమపరచమని దేవుని వాక్యం సెలవిస్తాం. ప్రతిరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, లోకంలో ఉన్న వారిని చూసినప్పుడు వాళ్ళతో పోల్చుకోవటం కాదు, కానీ నేను ప్రభు బిడ్డను కదా, నేను ఇలా అబద్ధం ఆడి తప్పించుకోలేను, నేను ఇలా మోసం చెయ్యలేను, నేను ఇలా దొంగ సంతకం పెట్టలేను, నేను ఇలాగూ మాట తప్పలేను, నేను ఇలాగూ లోక కార్యాల కొరకు పరిగెత్తలేను, నేను ప్రభు బిడ్డని, నేను యాజకుడిని, నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను రాజుని, నా డిగ్నిటీని మెయింటైన్ చేసుకోవాలి, నేను దేవునికి ఇష్టడిని కాబట్టి నేను ఆయన్ని బాధ పెట్టకుండా ఉండాలి అనే ఆశతో దినమంతా మనం దేవుడితో సహవాసం చేస్తూ దేవుని చిత్తంలో సాగుతూ మనసాక్షి గద్దించినప్పుడు ఆ మనసాక్షి గద్దింపులకు మనం లోబడుతూ మన జీవితాలు చక్కబెట్టుకుంటూ నేర్చుకోవాలి. అందుకేనండి రోజు దేవుడి వాక్యాన్ని వినిపింపజేసేది. అందుకే దేవుడు మనతో రోజు తన మాట ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు, మనల్ని దరిచేరుస్తున్నాడు. మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము. ఎందుకు దేవుడు మనల్ని రక్షించాడు, ఎందుకు మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు అని అడిగితే, ఎందుకంటే మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురపరచుటకు, మిమ్మల్ని రక్షించిన ప్రభు యొక్క శక్తిని మీ జీవితాల ద్వారా మీ చుట్టూ వారికి చూపించుటకు, మీరు ప్రేమించిన ప్రభు యొక్క ప్రేమను గురించి లోకానికి ప్రకటింపచేయుటకు. దేవుని బిడ్డలు దేవుణ్ణి చూడగలగాలండి. దేవునిని వారు చుట్టూన్న వారు వారిలో ప్రభువును చూడగలగాలి. వారు మన ప్రభు బిడ్డలమని ఎరగాలి. మనం ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని
సొత్తైన ప్రజగా ఉన్నాం. ఇంకో చోట పౌలు అంటున్నాడు, మీరు వక్రజనం మధ్య జ్యోతుల వలె ప్రకాశించాలి. చుట్టూ ఉన్న వక్రజనం, చీకటి జనం మధ్య మీరు జ్యోతిలాగా ప్రకాశించాలి. ఒక లైట్ హౌస్ లాగా గురి తప్పి, సముద్రంలో చీకటిలో గురి తప్పి ఎటు పోవాలో తెలియక, ఉత్తర దక్షిణాలు ఏమో తెలియక, తీరం ఎక్కడో తెలియక, ఓడలు పెను తుఫానుల్లో చెలరేగిపోతున్నప్పుడు అవి ఆ ఓడలో ఉన్నవారు ఆ లైట్ హౌస్ కోసం చూస్తారు. లైట్ హౌస్ తెలుసండి, ఇక్కడ చెన్నైలో కూడా మనకు ఎక్కడ సీషోర్లోనే అక్కడ ఉంటాయి. చాలా ఎత్తులో ఉంటుంది, అప్పుడు ఎప్పుడు లైట్ వెలుగుతుంటుంది. అది ఆ సముద్రంలో వెళ్ళే వాళ్ళకి అదిగో అక్కడ ఒక లైట్ ఉంది చూడు, అది ఒడ్డు, అది తీరం, దగ్గరకు వచ్చాం, లైక్ ఇటు ఇటు తిన్నగా వెళ్ళాలి అని ఒక రూట్ తీసుకొని ఆ తప్పిపోయిన షిప్స్ ఒడ్డు చేరగలుగుతాయి, తీరానికి చేరగలుగుతాయి. మన జీవితాలు అలాగ ఉండాలండి. వక్రజనం ఎంతోమంది అది చేసి ఇది చేసి ఏం చేయాలో తెలియక, ఒకవేళ మీరే అలాంటి పరిస్థితుల్లో ఉన్నారేమో, మీ ఇంట్లో వాళ్ళే అలాంటి పరిస్థితుల్లో ఉన్నారేమో, మీలో కొంతమంది అటువంటి పరిస్థితుల్లో ఉండి దేవుని మహాకృప చొప్పున రక్షించబడి ఈ రోజున ప్రభువుని ఎరుగున్నారేమో. ఈరోజు మన బ్రతుకుల ద్వారా దేవుని యొక్క గుణాతిశయాలను ప్రచురపరచాలి. పౌలు అన్నాడు, మీరే మా పత్రికలు. సాధారణంగా ఇక్కడ మీటింగ్ జరుగుతుంది, అక్కడ మీటింగ్ జరుగుతుంది, ఇంతకుముందు వాల్ పోస్టర్లు, హ్యాండ్ బిల్స్ బోల్డ్ ప్రింట్ చేయాల్సి వచ్చేదండి. ఇలాంటి సోషల్ మీడియా లేదు, టెలివిజన్ అందుబాటులో లేనప్పుడు గోడల నిండా కాగితాలు అంటించేవాళ్ళు, చేతులకు పంచిపెట్టేవారు. ఇప్పుడు దేవుని కృపల్ల అంత అవసరం లేకుండా ఎవ్రీథింగ్ ఈజీ అయిపోయింది. బట్ అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు చాలా ఖర్చు అవుతుంది. కానీ పౌలు అంటున్నాడు, ఆయన ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి. పౌలు ఎక్కడికి మీటింగ్కి వెళ్తున్నాడు అని బోర్డు పెట్టుకోలేదు. పౌలు అంటున్నాడు, మీరే మా పత్రికలు. అంటే మేలు పొందిన మీరు వెళ్ళి మీలాంటి బాధల్లో ఉన్న వాళ్ళకి చెప్పి ప్రభు దగ్గర తీసుకురండి. ఈరోజు అదే కావాలండి. ఇలా లైవ్లో జూమ్లో అనేక సంవత్సరాలుగా రోజుకు 3-4 సార్లు వాక్యం వింటున్న మీరు ఈ పాటికే యేసయ్య గుణాతిశయాలు మీ జీవితం ద్వారా ప్రచురిస్తూ యేసు ప్రభువుని ఎత్తి చూపించినట్లు అనేకులను ఇలాంటి ప్రభు దగ్గరికి, ఈ గొప్ప దేవుని దగ్గరికి నడిపించవలసిన, డైరెక్ట్గానో లేదా ఇండైరెక్ట్గానో, అంటే మీడియా ద్వారానో, టీవీలు చూడమనో, వాక్యం వినమనో మీరు చెప్పినప్పుడు వారు వాక్యం వినడం ద్వారా దేవుని గొప్పతనాన్ని గుర్తించగలుగుతారు, వారు రక్షించబడగలుగుతారు. మీరు దేవుని గుణాతిశయాలు చూపించడం కోసం, ప్రచురణ చేయటం కోసం దేవుడి చేత కోరుకొనబడ్డారు. దేవుడు మనల్ని అందుకు ఏర్పరచుకున్నారు. మన ఇష్టానుసారంగా బతికేసి దేవుడిచ్చిన వరాలు తీసుకెళ్లి లోకంలో అమ్మేసుకుంటే ఎంత నష్టం తెలుసండి. దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప జ్యేష్ఠత్వపు హక్కును ఒక్క పూట కూటి కొరకు ఏసావు అమ్మేసుకున్నాడు. ఆ తర్వాత కన్నీళ్లు విడిచచ్చు మారు మనసు పొందగోరాడంట, కానీ అతనికి అవకాశం దొరకలేదు. ఈరోజు ప్రభు ప్రేమను ప్రకటించడానికి అనుకూలంగా ఉంది. గొడ్డు దినాలు రాబోతూ ఉన్నాయి. సువార్త నిషేధించబడే రోజులు ఇప్పటికే భారతదేశంలో కూడా చూస్తూ ఉన్నాం. అనేక దేశాల్లో సువార్తకు ప్రకటించడానికి అందుబాటు లేదు. అలాంటి పరిస్థితులు రాకముందే యేసయ్య ప్రేమమయుడు, ప్రేమామూర్తి, రక్షకుడు, విమోచకుడు అన్న విషయం ఆయన చేతికి అప్పగించుకున్న వారి జీవితం ఎలా ఉంటుంది అని మన జీవితాలను చూపిస్తూ ఇతరులకు సాక్ష్యం ఇవ్వవలసిన అవసరత ఎంతోమంది. ఈరోజు కనీసం ఒక 10 మందికైనా యేసయ్య నిజమైన దేవుడు, లోక రక్షకుడు, నన్ను నాకు రక్షించాడు, నన్ను పాపం నుంచి విడిపించారు, మీరు కూడా ఈ ప్రభువును నమ్ముకోనండి అని చెప్తారా? ఖండితంగా మీరేమీ బలవంతంగా ఏం అక్కర్లేదు. కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, చెప్పటం, ప్రకటన చేయటం అనేది మన బాధ్యత. పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని జరిగిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో వారిని చూడు. ఒక్కసారి మమ్మల్ని చూడు ఆయన. మా జీవితంలో ఏమీ సాధించలేమే అనే దిగుల నుంచి మమ్మల్ని విడిపించము తండ్రి. నీ ప్రేమను కానీ తండ్రి మేము బ్రతికి చూపించడానికి సహాయం చేయి. ఎక్కడో ఉన్న మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ వాక్యాన్ని ఇక్కడికి పంపించి మాతో మాట్లాడుతున్నావయ్యా.
అనేకుల్ని ఆయన ఈ లాక్డౌన్ తర్వాత రక్షణలో నడిపిస్తున్నాం. నీ గొప్ప కృపలు తండ్రి, మమ్మల్ని ఎన్నుకున్నవి, ఏర్పరచుకున్నవి, రాజులైన యాజక సమూహంలో మమ్మల్ని చేర్చుకున్నావు. నీకు వందనములయ్యా. మా బ్రతుకు ద్వారా నిన్ను మహిమపరచటకు సహాయం చేయి. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరికి నీవు తోడయండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని, బలాన్ని అనుగ్రహించి పరిశుద్ధులై, నీకు ఇష్టలై, నీ సాక్షులుగా జీవించటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైనను గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 954004 నెంబర్కి మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001009 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. దేవుడు అద్భుతంగా జవాబులు దయచేస్తాడు. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలవరి ప్రతి దూరంలో మళ్ళీ కలుసుకుందాం. ఆ దేవుని మహాకృప మీకు తొడగినది కాక. హల్లెలూయా. దుబాయ్, అబుదాబి, షార్జాలో ఉన్న వారికి, తెలుగు వారికి, తమిళ వారికి శుభవార్త. ఈ రోజుల్లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళం అనుదిన ధ్యానాలు 4 భాషల్లో ప్రతిరోజు వినిపిస్తున్నాం. మీలో అనేకులు దుబాయ్, అబుదాబి, షార్జాలో ఉన్నవారు, తెలుగువారు, మరి ఇతర భాషల వారు కూడా ఈ అనుదిన ధ్యానాలు విని దీవించబడుతున్నామని వాట్సాప్ల ద్వారా తెలియజేస్తున్నారు. మీలో కొందరు జూమ్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. మిమ్మల్ని నేరుగా ముఖాముఖిగా చూసి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలని దుబాయ్ వస్తున్నాం. ప్రభు చిత్తమైతే అక్టోబర్ 18వ తారీఖు దుబాయ్లో ఒక్క మీటింగ్, 1 డే అనలేము, ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, ఉజ్జీవించబడండి. వ్యక్తిగతంగా మిమ్మల్ని చూడటానికి, ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగజేయండి. మీరు ఏ చర్చ్ వారైనా, ఏ డినామినేషన్ వారైనా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న వారైనా, ఇంతకుముందే మీరు నన్ను ఎరిగిన వారైనా, మేము అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి గమనించండి, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలనే ఏక ఉద్దేశంతో మాత్రమే దుబాయ్ వస్తున్నాం. సంఘం పెట్టాలనో, మిమ్మల్ని కలవరపరచాలనో కాదు. కాబట్టి దైవజనులు, పాస్టర్లు మీరందరూ నాకు తెలుసు. మీరు కూడా, మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, మనందరం కలిసి మన దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ అంచెదినాల్లో ఉన్నాం. ఏక హృదయంతో ప్రార్థించి దేవుని నామాన్ని ఈ దేశాలలో మహిమపరచున్నట్లుగా ఆయన యుద్ధ నుండి గొప్ప కార్యాల కొరకు ఎదురు చూద్దాం. చిరునామా గమనించండి. పాకిస్తాన్ అసోసియేషన్ హాల్, స్ట్రీట్ నెంబర్ 11B, ఓట్ మేతా రోడ్, బర్దుబాయ్, దుబాయ్. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, లేదా SMS పెట్టండి, ఈమెయిల్ చేయండి, లేక వాట్సాప్ చేయండి. కనిపెట్టి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి. తప్పకుండా మీ ఫోన్ ఎత్తి మీకు అడ్రస్ వివరాలు తెలియజేస్తారు. అలాగే లింక్ పంపించడానికి మీరు సహకరించగలరు. తప్పకుండా రండి. ఒక్క మీటింగ్ కోసం ఎంతో ప్రయాసపడి మీకోసం ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడం కోసం ప్రభు చిత్తంలో, ప్రభు ఇచ్చిన ప్రేరేపణను బట్టి చెన్నై నుంచి దుబాయ్ వస్తున్నాం. అక్టోబర్ 18వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి గ్యాదర్ అవుతున్న ఈ గ్యాదరింగ్లో మొదటి నుంచి చివరి వరకు ఉండి ముఖాముఖిగా మిమ్మల్ని చూడటానికి, ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగుతుంది. తప్పకొస్తారు కదా.